అతిలోక సుందరి శ్రీదేవి తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. ఈ అందాల తార పుట్టినరోజు నేడు. ఆమె లేని బాధను అభిమానులు ఇప్పటికీ అనుభవిస్తున్నారు. శ్రీదేవి మరణాన్ని ఇప్పటికీ చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమె ఫిబ్రవరి 24, 2018న తనువు చాలించారు. శ్రీదేవి మరణానికి గల అసలు కారణాన్ని బోనీ కపూర్ గతంలోనే వెల్లడించారు. శ్రీదేవిని ఆమె కూతురు జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో గుర్తు చేసుకున్నారు. ఒక్కసారి శ్రీదేవికి గురించిన విషయాలు ఒకసారి గుర్తు చేసుకుందాం. శ్రీదేవి చాలా స్లిమ్గా ఉండేది. మరణించినప్పుడు ఆమె వయసు 54 సంవత్సరాలు. శ్రీదేవి దుబాయ్లోని ఓ హోటల్లో బాత్టబ్లో మునిగి మృతి చెందారు. శ్రీదేవి మరణంపై ఒక్కొక్కరు ఒక్కో రీజన్ చెబుతున్నారు. శ్రీదేవి మరణానికి ఆమె కఠినమైన ఆహారం కారణంగానే అని కొందరు చెబుతున్నారు. శ్రీదేవి మరణం సాధారణ మరణం కాదు, ప్రమాదవశాత్తు జరిగిన మరణం. దీని గురించి నేను ఎవరితోనూ మాట్లాడదలుచుకోలేదు అంటున్నాడు ఆర్జీవి. ఎంక్వైరీ సమయంలో 24 నుంచి 48 గంటల పాటు దీనిని గురించి మాట్లాడారు. కాబట్టి దుబాయ్ పోలీసులు నాకు క్లీన్ చీట్ ఇచ్చారు అని శ్రీదేవి భర్త బోనీ కపూర్ అన్నారు. క్లీన్ చీట్ వచ్చినప్పటికీ శ్రీదేవి అభిమానులు బోనీపై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. శ్రీదేవి గ్లామర్ కే క్వీన్, ఎక్కువ ప్రాధాన్యత ఉండేది. ఆ గ్లామరే ఆమెకు శాపంగా మారిందని అంటున్నారు నెటిజన్స్. శ్రీదేవి భోజనంలో ఉప్పు ఉండదట. ఉప్పు లేని ఆహారం తక్కువగా తినవద్దని శ్రీదేవికి వైద్యులు వార్నింగ్ ఇచ్చారు. అయితే శ్రీదేవి ఈ విషయాన్ని పెడచెవిన పెట్టుకుంది. శ్రీదేవి కొత్త సినిమా ప్రారంభించే సమయంలోనే డైట్లో ఉన్నారు. అందంగా కనిపించేందుకు ఆమె ఆహారం ఉప్పు తీసుకోలేదు అని బోనీ కపూర్ అన్నారు. ఉప్పు తినకపోవడం వల్ల శ్రీదేవికి బీపీ తగ్గింది. ఇదే శ్రీదేవి మరణానికి కారణమైనప్పటికీ చాలామంది ఇప్పటికీ దీనిని నమ్మరు. దీని వెనుక బోనీ కపూర్ హస్తం ఉందని కొందరు అనుమానిస్తున్నారు. ఇంటికి వెళ్ళినా హోటల్కి వెళ్ళినా శ్రీదేవి ఉప్పు లేని ఆహారానికి ప్రాధాన్యత ఇస్తూ ఉండేది. అప్పుడు బోనీ కపూర్ ఆమెను ఉప్పు ఉన్న ఆహారం తినమని అడిగేవారు. కానీ ఆమె మాట వినలేదట. శ్రీదేవి బోనీ కపూర్ల వివాహం 1996లో జరిగింది. జాన్వీ 1997లో, ఖుషీ కపూర్ 2000లో జన్మించారట. ఇందులో గమనించవలసిన విషయం, ఈ 1997లో ఒక మహానుభావుడు కూడా జన్మించడం జరిగింది.